నమస్తే. జనసేనలో ఇప్పుడు ఒక స్పష్టమైన సందేశం వెళ్తుంది. పదవి ఎంత పెద్దదైనా సరే పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవు. ఇప్పటి వరకు ప్రభుత్వ పాలనపై పూర్తి ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత పార్టీపై దృష్టి పెట్టారు. మొదట ప్రకాశం జిల్లా కమిటీ, ఇప్పుడు నెల్లూరు జిల్లా కమిటీ వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీ లోపల భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. అసలు జనసేనలో ఏం జరుగుతుంది? ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి జిల్లా కమిటీలు రద్దవుతున్నాయి? కార్యకర్తల ఫిర్యాదులే కారణమా, లేక రాబోయే ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పార్టీని పూర్తిగా కొత్త రూపంలో సిద్ధం చేస్తున్నారా? నేను ప్రేమ్. ఈ రోజు ఈ పూర్తి విశ్లేషణలో జనసేనలో జరుగుతున్న ఈ ప్రక్షాళన వెనుక అసలు కథ ఏంటో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ అధికార కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా కొనసాగుతున్న జనసేన పార్టీలో ఇప్పుడు ఊహించని రీతిలో భారీ ప్రక్షాళన మొదలైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత తన మాటను నమ్మి కూటమికి ఓటేసిన ఆంధ్రప్రదేశ్ ఓటర్ల సంక్షేమం మరియు అభివృద్ధి పట్ల పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో నిరంతరం అధికారిక సమీక్షలు, పరిపాలనా వ్యవహారాలపైనే ఆయన తన పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ బాధ్యతల ఒత్తిడి కారణంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై కొంతకాలం పాటు ఆయన పెద్దగా దృష్టి సారించలేకపోయారని చెప్పక తప్పదు. అయితే ఇటీవలి కాలంలో పార్టీ సంస్థాగత నిర్ణయంపై ప్రత్యేకంగా దృష్టి సారించిన పవన్ ఆయా జిల్లాల్లో పరిస్థితులు చక్కగా లేని పార్టీ శాఖలపై గట్టిగా ఒక కన్నేశారు. పార్టీ అంతర్గత వ్యవస్థలో ఎక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ రిపేర్లు అవసరమో గుర్తించి ఆ మేరకు కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. అసలు పవన్ కళ్యాణ్ ఈ తరహా సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడానికి గల కారణాలేంటి? అతి తక్కువ వ్యవధిలోనే 2 పెద్ద జిల్లాల కమిటీలపై ఎందుకు వేటు వేశారు? మరియు ఈ నిర్ణయాల ద్వారా పార్టీ శ్రేణులకు ఆయన ఎలాంటి సంకేతాలు పంపారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జనసేన పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే పవన్ కళ్యాణ్ గ్రూపు రాజకీయాలను ఏమాత్రం సహించేది లేదని తన చర్యల ద్వారా నిరూపించారు. ఈ భారీ ప్రక్షాళనకు పునాది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మాజీ కీలక నేత బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన తర్వాత ప్రకాశం జిల్లా పార్టీలో అంతర్గత సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. బాలినేనికి రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించారు. అయితే ఈ చేరిక స్థానిక పాత నాయకత్వానికి అంతగా రుచించలేదు. ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి స్థానిక జనసేన నేత, స్థానిక అభివృద్ధి సంస్థ చైర్మన్ రియాజ్ గైర్హాజరు కావడం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. దీనికి తోడు ప్రభుత్వ నామినేటెడ్ పదవులు, సిఫార్సుల విషయంలో నాయకుల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. స్థానిక నేత బాలనాగేందర్ యాదవ్ బహిరంగ ఆరోపణలు చేయడం వంటి పరిణామాలు పార్టీ ప్రతిష్టను రోడ్డున పడేశాయి. అధికారంలో ఉన్న తరుణంలో ఇటువంటి గ్రూపు తగాదాలు కూటమి ప్రతిష్టను దెబ్బతీస్తాయని భావించిన పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనకాడకుండా ఒంగోలు రియాజ్ అధ్యక్షుడిగా ఉన్న ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దు చేయడానికి ముందే రాజమండ్రి వేదికగా జరిగిన ప్రాంతీయ కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ నేతలకు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాకు చెందిన జనసేన నేతలతో భేటీ అయిన సందర్భంలో ఆయన ఒక సంచలన వ్యాఖ్య చేశారు. జిల్లా కమిటీలో ఇతరత్రా అంతా కలిసి 28 మంది నాయకులు ఉంటే అక్కడ 56 గొడవలు ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అధినేత తాను తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని, పార్టీ గీసిన గీత దాటితే ఎంతటి వారినైనా పక్కన పెడతానని రాజమండ్రిలోనే అల్టిమేటం ఇచ్చారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్ది రోజులకే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా ఇటువంటి పరిస్థితులే పునరావృతం అయ్యాయి. నెల్లూరు జిల్లాలోని స్థానిక నాయకత్వ తీరుపై, వారి అహంకార పూరిత ప్రవర్తనపై క్షేత్రస్థాయిలో సాధారణ కార్యకర్తలు మరియు జన సైనికుల నుండి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వరుస ఫిర్యాదులు అందాయి. తాము పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, నిస్వార్థ విధానాలను చూసి పార్టీ జెండా మోస్తుంటే పదవులు అనుభవిస్తున్న జిల్లా నేతల వైఖరి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల నమ్మకాన్ని కాపాడటమే ముఖ్యమని భావించిన జనసేనాని నెల్లూరు నేతల తీరుపై కఠినంగా వ్యవహరించాలని నిశ్చయించుకున్నారు. కార్యకర్తల నుండి వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆదివారం ఉమ్మడి నెల్లూరు జిల్లా శాఖపై ప్రక్షాళన అస్త్రాన్ని ప్రయోగించారు. కేవలం కొంతమంది నాయకులను హెచ్చరించి వదిలేయకుండా జిల్లా అంతటా ఉన్న మొత్తం వ్యవస్థకు రిపేర్లు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విడుదలైన అధికారిక ప్రకటన ప్రకారం ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కమిటీతో పాటు ఆ జిల్లా పరిధిలోని నగర, మండలం మరియు గ్రామ స్థాయిలోని అన్ని రకాల కమిటీలను తక్షణమే రద్దు చేశారు. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్న ముఖ్య నాయకులను, వివిధ కమిటీలలోని ఇతర సభ్యులందరినీ వారి వారి అధికారిక బాధ్యతల నుండి తక్షణమే తప్పించారు.
ప్రకటించారు. ఈ రద్దు నిర్ణయం వెలువడిన నిమిషం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా నూతన కమిటీలను పునర్వ్యవస్థీకరించేంత వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ రాజకీయ వ్యవహారాలన్నింటినీ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయమే నేరుగా తన ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షించబోతుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ అధికార బలం ఉన్నప్పటికీ తమ పార్టీ నేతల తప్పులను, క్రమశిక్షణ రాహిత్యాన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం సహించరనే విషయం ఈ వరుస నిర్ణయాల ద్వారా రుజువైంది. క్రమశిక్షణ లేని చోట ఏ వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేమని పవన్ కళ్యాణ్ నిష్కర్షగా తేల్చి చెప్పేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఒక సాధారణ రాజకీయ సంస్థలా కాకుండా ఒక మిలిటరీ ఫోర్స్ వలె అత్యంత కఠినమైన నియమ నిబంధనలతో నడపాలని ఆయన గట్టిగా నిశ్చయించుకున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి నిబద్ధత కలిగిన అసలైన కార్యకర్తలకు ఉన్నత స్థానం కల్పించడమే ఈ సంస్కరణల ప్రధాన వ్యూహం. ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల కమిటీల సమూల రద్దు తర్వాత తదుపరి కాలంలో పవన్ కళ్యాణ్ ఏ జిల్లాల అంతర్గత వ్యవహారాలపై దృష్టి సారించబోతున్నారనే చర్చ ఇప్పుడు గులాబీ మరియు కూటమి శ్రేణులలో ముమ్మరంగా సాగుతుంది. ముఖ్యంగా రాయలసీమ మరియు ఉత్తరాంధ్రలోని మరికొన్ని జిల్లాల్లో కూడా అంతర్గత గ్రూపు తగాదాలతో సగటు కార్యకర్తను ఇబ్బంది పెడుతున్న స్థానిక నేతలకు త్వరలోనే ఇటువంటి షాక్ ట్రీట్మెంట్ అందబోతుందనే సంకేతాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఈ సంస్థాగత మార్పులు రాబోయే రోజుల్లో పార్టీకి ఎలాంటి బలాన్ని ఇస్తాయో వేచి చూడాలి. జనసేన పార్టీలో క్రమశిక్షణను పునరుద్ధరించేందుకు మరియు సంస్థాగత లోపాలను సరిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.